మా అమ్మాయి డిగ్రీ కూడా చదివిందండి. ఏదైనా ఉద్యోగం కూడా రావచ్చు. పెళ్ళయ్యాక కూడా ప్రయత్నం చేయమనండి. చిన్న కోడలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అవుతుంది. చూసావా తిరుపతి, ఆ అమ్మాయి చదువు అందం అంతా చక్కగా ఉన్నాయి. అబ్బాయి నచ్చాడమ్మా? ఆ అబ్బాయికి మా అమ్మాయి కూడా నచ్చిందో లేదో తెలుసుకోండి. ఆడెప్పుడూ అన్నిటికీ తల ఊపేశాడు. ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తి ఎంతున్నా తనదే కదా. ఆ, అబ్బే అది కాదయ్యా, బతికొండంగా ఎంత వస్తుందో అది చెప్పండి. పిల్లల సంతోషమే మా సంతోషం అండి. మాకు ఈ ఇల్లు ఒక్కటి చాలు. ఉన్నదంతా మా కూతురు అల్లుడికే ఇచ్చేస్తాం. ఇంకే బంపర్ ఆఫర్. వీర్రాజు, నువ్వు నక్కం తొక్కుచుండవురా. నువ్వు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పిల్లనిచ్చిన మావని చూసుకుంటే చాలు. ఇంతకన్నా గొప్ప ఆఫరు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్కగానొక్క కూతురు అన్నప్పుడు ఆస్తిపాస్తులన్నీ వాడికే వస్తాయి. మా వాడు కోటీశ్వరుడైపోతాడు. డబ్బులు కాదు కావాల్సింది, వీర్రాజుకి ఇష్టం ఉందో లేదో అది చూడండి. నీకేమైనా పిచ్చా? లేదు దినా, వీర్రాజు భవని నేను ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించాడు. కానీ శ్రీవల్లక్క కోసం వెంకటపతి రాజు గారు ఇక్కడికొచ్చి తను లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా చెప్పారు. అలా మీ అన్నయ్య ఎందుకు చెప్పలేకపోయాడు? వేరే ఊరికి ఇంకో అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడు. ఇంకలాంటి వాడి గురించి నేను ఆలోచించలేను. ఈ సంబంధం ఒప్పుకొని ఎంత వీలైతే అంత మా అన్నయ్య గుండెల మీద భారం తగ్గించాలనుకుంటున్నాను. మా అక్కకి ఈ రోజు కాకపోతే రేపైనా వెంకటపతి రాజు గారితో పెళ్లి జరుగుతుంది. తర్వాత ఈ సంబంధం ఎలాగో మా అన్నయ్యకి ఇష్టం. అందుకే కష్టమైన ఒప్పుకుంటున్నాను. శ్రీవల్లి యొక్క మనసులో కూడా వెంకటపతి రాజు గారు ఉన్నారు.